నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ఆయన ప్రపంచాన్ని, అటు అమెరికన్ ప్రజల్ని విస్మయానికి గురి చేస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఆ మధ్య ప్రకటన చేశారు. దానికి భారత్ ధీటుగా స్పందించి అలాంటిదేమీ లేదు, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చినప్పుడే మాత్రమే మేము యుద్ధాన్ని ఆపామని సుస్పష్టం చేసింది. అయినా మళ్ళా తాజాగా తానే ఆ యుద్ధాన్ని ఆపానని ప్రకటన చేసి ఏకంగా పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమను కూడా బట్టబయలు చేశారు. ఐ లవ్ పాకిస్తాన్ అని కొత్తగా పల్లవి అందుకున్నారు. గతంలో ఉగ్రవాద దేశం పాకిస్తాన్ అని నేను ఐ హేట్ అని చెప్పి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పటం, పైగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని ఏకంగా వైట్ హౌస్కి విందుకు ఆహ్వానించి సపర్యలు చేయడం ఇప్పుడు కాస్తంత విస్మయాన్ని కలిగించే అంశంలాగా కనిపిస్తుంది. G7 సమావేశాల్లో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశాన్ని కొంచెం సీరియస్గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆయన మళ్ళా స్పష్టం చేశారు, పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపింది ట్రంప్ కాదు, అసలు ట్రంప్కి అమెరికాకి ఆ విషయంతో సంబంధమే లేదు. ఇలా కొంతమంది ఎందుకు పరస్పర విరుద్ధమైన భావనలు, ప్రకటనలు చేస్తారో, ఉగ్రవాదులను ఏరివేయాలని చెప్తూనే ఉగ్రవాదులకు ఎందుకు ఆతిథ్యం ఇస్తారో అంటూ నర్మగర్భంగా డొనాల్డ్ ట్రంప్ మీద వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ కొన్నిసార్లు ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపేస్తానని కొంతకాలం చెప్పిన ట్రంప్ ఇప్పుడు నాకేం సంబంధం లేదు అంటాడు. మళ్ళా కొంతసేపు ఉన్న తర్వాత నేను కూడా ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ మీద యుద్ధం చేస్తాను అంటాడు. మరి కొంతసేపటికి యుద్ధం చేస్తానో లేదో తెలియదు అంటాడు. మళ్ళీ నా మనసులో ఏముందో ఎవరికి అర్థం కాదు, నేను మొనార్క్ని అనే టైప్లో మాట్లాడుతున్నాడు. ఇలా విచిత్ర విన్యాసాలు చేయడంతో అటు అమెరికన్లు, ఇటు ప్రపంచ దేశాలు విస్తుపోవడంతో పాటు అసలు ట్రంప్ మానసిక పరిస్థితి మీద ఎలాంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏమైనా ఆయనకి కొంచెం మానసిక పరిస్థితుల్లో తేడా ఏమన్నా వచ్చిందా? ఎందుకు ఇలాంటి కొన్నిసార్లు హాస్యస్ఫూర్తిగా మాట్లాడతాడు, మరి కొన్నిసార్లు సీరియస్గా మాట్లాడతాడు, ఇంకొన్నిసార్లు హెచ్చరికలు చేస్తాడు, ఇంకొన్నిసార్లు ఖబర్దార్ జాగ్రత్త అని మాట్లాడుతుంటాడు. ఏమిటి ఈ సంగతి? అమెరికన్లు ప్రపంచ దేశాల్లో ఎలాంటి అధ్యక్షుడు ప్రపంచ దేశాల మధ్య అమెరికా తాలూకు పరువును తీసేస్తున్నాడని చెప్పి బాహాటంగానే అమెరికన్లు ప్రకటన. ఎంత చేస్తే ఆయన విదేశాలతోనే ఇలాగ ఉంటున్నాడు, అమెరికాలో ప్రజలతో సజావుగానే ఉంటున్నాడు అంటే అది లేదు. అక్కడ ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడు. లాస్ ఏంజల్స్లో మొన్న జరిగిన ఇది అక్రమ వలసదారులను పంపించాలని చెప్పి సంఖ్యలు వేసి మరీ తోలేయటం అనేది చాలా భయంకరమైన పరిణామాలకు దారితీసింది. ఎందువలనంటే చాలా దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు అక్కడ ఉండిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ నిర్మాణ పనుల్లోనూ లేకపోతే వ్యవసాయ పనుల్లోనూ కారు చౌకగా లేబర్ దొరుకుతుంది కనుక దాదాపు 2 కోట్ల మంది అక్రమ వలసదారులు వచ్చారు. వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని ఒక దీంతో అమెరికన్లు కూడా వాళ్ళనేమీ అపోజ్ చేయట్లేదు, పైగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. దాన్ని ఏమీ ట్రంప్ ఖాతరు చేయడం లేదు, పంపేయాల్సిందే అని చెప్పి కూర్చున్నారు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి కూడా మళ్ళీ ఆయన కొత్తగా ఇంకొక పల్లవి అందుకున్నాడు. టెహరాన్ లొంగిపోవటమే మంచిది, ఇరాన్ లొంగిపోవటం మంచిది, ఆ సుప్రీం లీడర్ అయితల్లా ఖొమైనీ కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇజ్రాయెల్ జోలికి వస్తే మేము ఊరుకుంటామా అని మళ్ళా ఇంకొక కొత్త వ్యాఖ్యానం ఒకటి చేశాడు. అందుకే ఆయన మానసిక స్థితి మీద ఇంత ఆందోళన వస్తుంది. ఇజ్రాయెల్ అమెరికాకు యుద్ధ సాయం చేస్తుంది, అందువలనే ఇజ్రాయెల్ అంతగా రెచ్చిపోతుంది అని చెప్పి ఇరాన్ సుప్రీం ఖొమైనీ మాట్లాడటం వెనక అంతరార్థం ఇప్పుడు మనకు అర్థమవుతూనే ఉంది. ఎక్కడ యుద్ధం జరిగినా ఆపేస్తానని చెప్పారు, రష్యా ఉక్రెయిన్ల మధ్య, అలాగే ఇజ్రాయెల్ పలస్తీనా మధ్య యుద్ధాన్ని ఆపుతానన్నారు. కానీ ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చేసరికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని తాను ఆపదలుచుకోవటం లేదు. ఎందుకంటే ఆ టైం దాటిపోయింది. చర్చలకు రమ్మని పిలుద్దామంటే
ఇద్దరు భీష్మించి కూర్చున్నారు. ఇప్పుడు చర్చల దశ కూడా పోయింది. ఇక మిగిలింది ఒకటే, ఖొమైనీ లొంగిపోవటమే, ఇరాన్ అనేది లొంగిపోవటమే అని ఒక పెద్ద బాంబు ఒకటి పేల్చాడు. దానికి ఇరాన్ చాలా తీవ్రంగా స్పందించింది. ఇరాన్కి యుద్ధం ఏం కొత్త కాదు, మేము దశాబ్దాల పాటు యుద్ధాలు చేస్తున్నాము, విజయం సాధిస్తున్నాము, కనుక మాకెవరు వార్నింగ్లు ఇవ్వాల్సిన పని లేదు, మాకు చివరి దాకా మేము పోరాడి మా సత్తా ఏంటో చూపెడతాము అని చెప్తే, కానీ ఇన్నాళ్ళు కొంచెం సంయమనాన్ని పాటిస్తూ వచ్చిన ఇరాన్ ఇప్పుడు తన స్వరాన్ని తీవ్రతరం చేయాల్సి వచ్చింది. ఎందువలనంటే ఇజ్రాయెల్ దాడులు వెనుక ఆకస్మికంగా ఇజ్రాయెల్ దాడులు చేయటం మొదలుపెట్టింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ ఏదో కొత్త, దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నది అనమాట. సో తన దాటికి ఎవరైనా సరే లొంగిపోవాల్సిందే అనే ఉద్దేశంతో అకస్మాత్తుగా దాడి చేసింది ఇరాన్ మీద. అదే పాలస్తీన్ హమాస్ ఒకప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే అన్యాయం అని చెప్పి గగ్గోలు పెట్టిన అమెరికా కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ ఇప్పుడు సడన్గా ఇరాన్ మీద దానికి ఏం సాకు చెప్పారు, అణ్వాయుధాలను పూర్తిగా సమకూర్చుకుంటోంది ఇరాన్ అని చెప్పి ఆ అణ్వాయుధాలను తయారు చేయడాన్ని ఆపకపోతే మేము ఇన్నాళ్ళు అమెరికా ఒకటే ప్రపంచ పెత్తనాన్ని చెలాయిస్తూ వస్తుందనుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఆ కోవలోకి వెళ్తుంది. ఇదంతా అమెరికన్ తాలూకు అండదండలు చూసుకుని అనేది ప్రపంచం అంతా తెలిసిన అంశం. ఈ అంశాన్ని ఇరాన్ అయితే చాలా చిన్నగా అయితే చూడలేదు, చాలా పెద్దగానే దీని గురించే ఆలోచిస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ ఒకటై దాడులు చేస్తే మా సత్తా ఏమిటో చూపెడతాము. అమెరికాకు ఇజ్రాయెల్ ఇరాన్ అంటే తెలియంది ఏం కాదు. గతంలో కూడా యుద్ధాలను మేము చేశాము, ఆ యుద్ధాలను ప్రత్యక్షంగా అమెరికన్లు కూడా చూశారు. మా సత్తా ఏమిటో వాళ్ళకి తెలుసు. అందులో ఎవరికి లొంగిపోయో ఎవరి ముందో సాగిలి పట్టడం అనేది ఇరాన్ చరిత్రలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు అని చాలా తెగేసి చెప్తున్నారు ఖొమైనీ. అయినా సరే ఇజ్రాయెల్ మాత్రం లేనిపోని మేకపోతు గాంభీర్యం అంటాం కదా, అది ప్రదర్శిస్తోంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే తమకు వెనుక ప్రపంచ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా ఉంది అనే ఒక భావనతో రెచ్చిపోతున్నట్టుగా కనిపిస్తోంది. సో బెంజమిన్ నెతన్యాహు అదే ఇజ్రాయెల్ తాలూకు నాయకుడు ఇరాన్ చేసిన వ్యాఖ్యలకు కొంచెం ఆయన కూడా తీవ్రంగానే స్పందించాడు. ఇదంతా మేము చేస్తున్నది ఏదో మేము యుద్ధ కాముకులు అని చెప్పి ప్రపంచ దేశాల్లో పేరు పొందడానికి మాత్రం కాదు. అణ్వాయుధాలు తయారనేది ఏ దేశానికైనా ముఖ్యంగా ప్రపంచానికి ప్రమాదకరం కనుక ఈ అణ్వాయుధాల తయారీ యురేనియం నిల్వలు ఇబ్బడిముబ్బడిగా ఇరాన్లో ఉన్నాయి. ఏ క్షణానైనా యుద్ధానికి దిగడానికి అది సిద్ధంగా ఈ అణ్వాయుధాలను తయారు చేస్తుంది. అది పశ్చిమాసియాకు మంచిది కాదు అనే ఉద్దేశంతో మాత్రమే మేము యుద్ధానికి దిగామని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నెతన్యాహు. ఈ మాటలు ఏమీ ఇరాన్ పట్టించుకోవటం లేదు. సై అంటే సై అంటున్నట్టు చెప్తుంది. తమ దగ్గర 2000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని, ఏ క్షణానైనా సరే మేము వాటిని ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తామని, అప్పుడు మా తడాకా ఏంటో చూపెడతామని చెప్పి ఆయన కూడా చాలా ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. ఇక ఖొమైనీ మా మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కి ఒకవేళ అమెరికా కూడా జతకూడి జాయింట్ ఆపరేషన్ వాళ్ళిద్దరు కలిసి మా మీదకి యుద్ధానికి వస్తే ఎలా తిప్పికొట్టాలో, వాళ్ళ పీచమ ఎలా అణచాలో మాకు తెలుసు, మా దగ్గర అన్ని యుద్ధ తంత్రాలు ఉన్నాయి అని చెప్పి చాలా గంభీరంగా చాలా దృఢ సంకల్పంగా ఉన్నట్టు ఖొమైనీ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇరాన్ మీద ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే ఒక యుద్ధ ప్రక్రియను ఇజ్రాయెల్ ఎందుకు మొదలుపెట్టింది అనేది ప్రపంచ దేశాలు కూడా ఆలోచిస్తాయి. ఇప్పుడు అటుకొన్ని ఇటుకొన్ని దేశాలు విడిపోయే ప్రమాదం. దీనివల్ల ఈ యుద్ధం కనుక మరింత కొనసాగితే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఇంకా దాదాపు 20 రోజుల వరకు మాత్రమే యుద్ధం చేయడానికి, ఇప్పటికే పాలస్తీనా మీద యుద్ధం చేసి చాలా వరకు కోల్పోయింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ మీద యుద్ధం చేస్తూ మరిన్ని ఆయుధ సంపత్తిని కోల్పోయింది. ఇదే కనుక కొనసాగితే
మరో మ్యాక్సిమం గరిష్టంగా మరో 10-15 రోజులు మాత్రమే తమ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి సరిపోతుంది. ఆ తర్వాత ఇరాన్ది పై చేయొద్తుంది. పైగా ఇప్పుడు ఇరాన్ ప్రకటించిన దాని ప్రకారం అయితే తమ వద్ద 2000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వాటిని ప్రయోగిస్తే ఇజ్రాయెల్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అని చెప్పి చాలా ధీటుగా సమాధానం ఇస్తుంది. సో అతి తక్కువ ఆయుధ బలగంతో ఉన్న ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందా, లేకపోతే అందరూ భావిస్తున్నట్టు, లేకపోతే ట్రంప్ మాట్లాడుతున్నట్టు, అంటే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడినా కూడా దాని వెనక ఏదో ఒక అంతరార్థం అయితే ఉండే ఉంటుంది. పైగా పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలను కూడా ఆయన హెచ్చరిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మీడియాలు కూడా చాలా కథనాలు విశ్లేషణలు చేస్తూ వస్తున్నాయి. అమెరికా అనేది ఆ ఇంటర్నేషనల్ పోలీస్ యాటిట్యూడ్ నుంచి ఇంకా బయటికి రాలేదు. అది అలా చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అది చేస్తోంది. రావడంతోనే ప్రపంచ యుద్ధాన్ని రానివ్వను, ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా నేను జరగనివ్వను, ఆపేస్తాను అని ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దగ్గరుండి ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి ఇరాన్ మీదకి పంపించడం అనేది అందరికీ అసలు ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఏం కొత్త ఏం కాదు. అమెరికా వార్ మాంగర్ అనేది, అంటే యుద్ధం ఎక్కడైనా యుద్ధం జరిగితే బాగుండు అని చెప్పి అమెరికా కోరిక. ఎందువల్ల అమెరికా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని వాళ్ళకు విక్రయించుకోవడానికి. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి అమెరికా చేస్తున్నది అదే. ఏ రెండు దేశాల మీద మధ్యలో యుద్ధం జరిగినా ఏదో ఒక దేశానికి సపోర్ట్గా ఉండి వాళ్ళకు ఆయుధాలు అందించడం అనేది ఇప్పుడు దాకా అమెరికా చేస్తున్న ఒక వ్యాపార ప్రక్రియ. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత తమరు కొంచెం రూట్ మార్చినట్టు ఉన్నాడు. యుద్ధాన్ని ఆపేస్తాననే మాట గతంలో ఎప్పుడు అమెరికా చెప్పినట్టు లేదు. మధ్యవర్తిత్వం వహిస్తాను వాళ్ళు కనుక కోరితే అనే మాట చెప్పారు తప్ప ఆపేస్తానని మాత్రం ఎవరు చెప్పలేదు. అది డొనాల్డ్ ట్రంప్కు మాత్రమే దక్కింది ఆ క్రెడిట్. సో ఆ మాట మీద ఉంటారా అంటే మళ్ళీ ఇప్పుడు ఏమో చేయొచ్చు, చేయకపోవచ్చు, నా మనసులో ఏముందో మీకేం తెలుసు ఇలాంటి మీడియా ముందు మాట్లాడుతుంటే మీడియా కూడా నవ్వుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నవ్వులాటను చూసి అమెరికన్లు సిగ్గుపడుతున్నారు. ఏంటి ఇలాంటి ప్రెసిడెంట్ని మేము ఎన్నుకున్నాము, ఏంటి ప్రపంచ దేశాల్లో మనం బదనాం చేసేస్తున్నాడు ఈయన అని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో ఈ G7 సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఆ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆయన ఎక్కడ ఏ అవకాశం దొరికినా సరే ఉగ్రవాదాన్ని మీద ఆయన మాట్లాడుతున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం సహించకూడదు. ఒకవేళ ఎవరైనా ఉగ్రవాదానికి ఒత్తాసు పలికితే వాళ్ళు కూడా ఆ లెసన్స్ ఆ గుణపాఠాల త్వరలో నేర్చుకుంటారు అని చెప్తూ G7 దేశాలు అన్నిటినీ ఈ పద్ధతిలో ఒప్పించగలిగారు. ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని కూడా ఆపాలని G7 దేశాలన్నీ మూకముడిగా ప్రకటన చేశాయి. సో ఇది ఆల్మోస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించే ఈ ప్రకటన వాళ్ళు చేశారని మాత్రం మనం భావించక తప్పదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే స్టెబిలిటీ లేదు, ఆయనకి నిలకడ ఉండదు. ఎప్పుడేం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఆ నిలకడ లేని మనస్తత్వంలోంచి మళ్ళీ ఎలాంటి పదం వస్తుందో, మళ్ళీ అది యుద్ధానికి దారితీస్తుందో, యుద్ధాన్ని విరమింపజేస్తుందో అని చెప్పి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అసలే ట్రంప్ పైగా రెండోసారి అధికారంలోకి వచ్చాడు. సో తాను ఏం మాట్లాడినా కూడా అది ఒక శాసనంలాగా అదేదో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పడేసి చక్క బరికేశాడు కదా ఆ మధ్య. అలాగే తాను ఏం చెప్పినా కూడా అది ప్రపంచం అంతా వినాలి అనే ఉద్దేశంతో. పాకిస్తాన్ని ఉగ్రవాద దేశమని ఆయన చెప్పినప్పుడు మనం నమ్మాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఐ లవ్ యూ అన్నా కూడా మనం దాన్ని ఆస్వాదించాలి. అంటే ఏంటి, డిక్టేటర్గా ఆయన ప్రపంచ దృష్టిలో చలామణి అవుతున్నాడు. సో హఠాత్తుగా పాకిస్తాన్ మీద ఎందుకు ప్రేమ పొంగుకొచ్చింది అనే దాని కానీ మనం కొంచెం లోతుగా చేస్తే, పాకిస్తాన్కి చైనా దగ్గర అవుతుంది కనుక చైనాని పాకిస్తాన్కి దూరం చేయాలంటే తామే దగ్గరగా వెళ్తే బాగుంటుంది కదా. చూసారా ఎంత యుద్ధతంత్రాలు ఎలాగుంటాయో. ఏది భారతదేశంతో తన స్నేహాన్ని పణంగా పెట్టి పాకిస్తాన్తో చేయి కలపటం అనేది చైనాని దూరం చేయడానికి అనేది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఒక దేశానికి మధ్య గొడవలు పెట్టడం,
ఆ గొడవలో మంటలు రగులుతున్న దాంట్లో టీ కాచుకోవటం లాంటిది అమెరికా చేస్తూ వస్తున్న పని. ఇప్పుడు ఆ ఒరవడికి ట్రంప్ ఇంకా కొత్త కొత్త పద్ధతులు ఏర్పరచుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక విధంగా ప్రపంచ రాజకీయాల్లో ట్రంప్ అనేవారు ఒక జోకర్ లాగా మారినట్టుగా కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన హావభావాలు మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నప్పుడు ఆ కళ్ళు మూసుకోవడాలు, నవ్వడాలు, పళ్ళు బిగించడాలు, లేకపోతే ప్రక్కన వాళ్ళ కన్ను గీరడాలు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే అతనికి ఏమైనా మానసికమైన ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? లేకపోతే ఈ అభిజాత్యం, అహంకారంలోంచి ఇలాంటి మాటలు వస్తున్నాయా? అనే ఒక చర్చలు కూడా బయట జరుగుతున్నాయి, ఇంటా జరుగుతున్నాయి. అంటే అమెరికాలో కూడా జరుగుతున్నాయి. చూద్దాం. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో అనేది అందరికీ అంతుబట్టకున్నా, ఈ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి సంబంధించి మాత్రం ఆయన నోట్లోంచి ఏదైనా మంచి మాట వస్తుందేమో అని చెప్పి ప్రపంచం, లేకుంటే పశ్చిమాసియా అంతా యుద్ధ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకూడదని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని మనం కూడా ఆశిద్దాం. ఇది అసలే ట్రంప్ ఆయన రెండోసారి అధికారానికి వచ్చాడనే దాని మీద చేసిన విశ్లేషణ. మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.